ఈరోజు మా సోఫా కమ్ బెడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది 3 టైప్స్‌గా యూజ్ చేసుకోవచ్చండి. ఒకటి సోఫా, దివానా, బెడ్ లాగా. ఈ విధంగా సోఫాని దివానా చేస్తున్నారు మా ఆయన. కింద ఉన్న బెడ్‌ని పుల్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మనకి దివానా రెడీ అయిపోతుంది. తర్వాత బెడ్ చేయాలండి. బెడ్‌కి ఎనకాల ఉన్న పుష్ బ్యాక్‌ని పుష్ చేస్తే ఈ విధంగా బెడ్ అయిపోతుందండి. దీనికి ఒక 3 పిల్లోస్ కూడా ఇచ్చారు మనకి. ఇది మనకి 6x6 వస్తుందండి. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. నేను చాలా తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాను. హైదరాబాద్‌లో ఎక్కడ అడిగినా 20,000, 30,000, 40,000 వరకు చెప్పారండి. అందుకనే నేను బాగా సెర్చ్ చేసి తీసుకున్నాను. ఇది మనకి చాలా లో ప్రైస్‌లో వచ్చింది. మన బడ్జెట్‌లో ఉందన్నమాట. ఇది కేవలం 14,000 మాత్రమే. చాలా బాగుందండి. మాకైతే ఇంట్లో మాది సింగిల్ బెడ్‌రూమ్ కాబట్టి మాకు కంఫర్టబుల్‌గా హాల్‌లో ఏసుకున్నాం. ఇంటికి ఎవరైనా వస్తే దీని మీదనే పడుకుంటారండి. అందుకనే కొన్నామనమాట. చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. ఈ బెడ్ మాత్రం క్వాలిటీ వైజ్ సూపర్ అనమాట. 1 ఇయర్ వరకు వారంటీ కూడా ఇస్తాడు. 1 ఇయర్ వరకు మనకి ఏం పోయినా వాళ్ళే రిప్లేస్ చేస్తారు. అండ్ ఈ కప్ హోల్డర్స్ ఉన్నాయి కదండీ! కప్ హోల్డర్స్ వెనకాల మనకి స్టోరేజ్ కూడా వస్తుంది. కానీ నేను తీసుకోవడమే కొద్ది తొందరలో తీసుకున్నాననమాట. అందుకని వాళ్ళు కస్టమైజ్ చేయలేదు. మీరు కావాలంటే చేయించుకోవచ్చు. బయట మియాపూర్‌లో బయట అమ్మేవి కూడా చాలా ఎక్కువ రేట్లున్నాయండి. దీనిలో చాలా తక్కువ అనమాట. నేను నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. చాలా ప్రైస్ తక్కువ అండి ఇది. రాయల్ షోరూమ్. ఇది మాదాపూర్‌లో ఉందండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను చూసుకోండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ స్పేస్ చూడండి. అది సోఫాలో ఉన్నప్పుడు చాలా స్పేస్ ఉంటుందండి. మనకి బెడ్ అయినప్పుడు కొద్దిగా స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం మామూలుగా సోఫా సెట్లు కొంటాం కదండీ! అది కొనే బదులు ఇలా మనము సోఫా కమ్ బెడ్ కొనుక్కుంటే మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయండి. మనకి అక్కడ మాదాపూర్ నుంచి సుచిత్ర రావడానికి ఒక 1000 రూపీస్ అయితే అయ్యింది. ఆ విధంగా మాకు ఇది 15,000 అయ్యింది. కానీ ఫ్లోర్‌కి వాళ్ళు 200 తీసుకుంటారంట. ఒక ఫ్లోర్ ఎక్కిస్తే. మాది థర్డ్ ఫ్లోర్ అనమాట. ఇంకేం అక్కర్లేదు అని మేము లిఫ్ట్‌లోనే పెట్టుకొని వచ్చేసామనమాట. ఇదిగోండి పిల్లోస్ అయితే ఇలా చెక్స్ వచ్చాయన్నమాట. డిజైన్ వచ్చింది. దీనికి జిప్ కూడా ఉంది. జిప్ ఎందుకు ఇచ్చారంటే మనం ఎప్పుడైనా దీన్ని వాష్ చేయాలంటే వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి జిప్ ఓపెన్ చేస్తున్నా. లోపల ఇలా పిల్లో లాగా ఉంది. ఈ పిల్లో తీసేసి మనం వాష్ చేసుకోవచ్చు. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి.